డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మెయిన్ కారణమైన అభయ హస్తంలో భాగంగా 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి 5 గ్యారంటీ పథకాలకు సంబంధించి రేపటి నుంచి దరఖాస్తును తీసుకుంటున్నారు. దానికి దరఖాస్తు ఫామ్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి? దాన్ని కింద కామెంట్‌లో మీకు లింక్ ఇస్తున్నాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ ఫామ్‌ని ఫిల్ చేయడం చాలా ఈజీ. స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. ఆ విధంగా మీరు ఫామ్‌ని ఫిల్ చేయండి. నెక్స్ట్ దీనికి ఎవరు అర్హులు అంటే వైట్ రేషన్ కార్డ్ ఉన్న ప్రతి వాళ్ళు అర్హులే. ఒకసారి మీరు ఫామ్ నింపిన తర్వాత ఫామ్‌తో పాటు మీరు ఏమేమి జత చేయాలంటే మీ వైట్ రేషన్ కార్డ్ జెరాక్స్ కాపీ అండ్ ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ ఈ రెండిటిని యాడ్ చేసి సబ్మిట్ చేయండి. ఇది ఎక్కడ సబ్మిట్ చేయాలంటే నియర్ బై మీ తాలూకా ఆఫీస్‌లో గానీ ఆర్ నియర్ బై వాళ్ళు కొన్ని గ్రామ సభలు పెడతారు. అక్కడెళ్లి సబ్మిట్ చేసేయండి. ఓకేనా? దీనికి ఎవరు అర్హులు అంటే వైట్ రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కడు దీనికి అర్హుడే. సో 5 పథకాలకు సంబంధించి ఒక ఫామ్‌లో మనం ఫిల్ చేయొచ్చు. 5 పథకాలు ఒకళ్ళకి వర్తిస్తాయా అంటే వర్తించొచ్చు. కొన్ని సినారియోలో వర్తించదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఆల్రెడీ వేరే ప్రభుత్వం ద్వారా మీకు హౌస్ వచ్చిందనుకోండి. ఈ ప్రభుత్వంలో మీరు హౌస్ మళ్ళీ మీ పేరు మీద అప్లై చేస్తే కుదరదు. ఎందుకంటే, లైఫ్‌లో ప్రభుత్వము ఒక మనిషికి ఒక హౌసే ఫ్రీగా ఇస్తది. అంతేగాని ప్రభుత్వం మారినప్పుడల్లా ఒక ప్రభుత్వంలో ఒక హౌస్, ఇంకో ప్రభుత్వంలో ఒక హౌస్ అట్లా మల్టిపుల్ హౌస్ ఒక పర్సన్‌కి ప్రభుత్వం ఇవ్వదు. ఓకే. ఆ సినారియోలో కుదరదది. సో, చెక్ చేయండి. 5 పథకాలు చెక్ చేసుకోండి. మీకు ఇంతవరకు ఆ పథకాలు ఏవి రాకపోతే అవి అప్లై చేసుకోండి. వచ్చినాటిని ఆల్రెడీ వస్తే అప్లై చేయొద్దు. ఓకే. నెక్స్ట్ ఇది జనవరి 6 వరకు ఉంటుంది. సో, డేట్ ఎక్స్‌టెండ్ చేయొచ్చా అంటే చేస్తారు. సో, ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే స్పెసిఫిక్ ఈ టైంలోనే గడువు అయిపోతుందని ఉండదు. సో, డేట్ 100% ఎక్స్‌టెండ్ చేస్తారు. సో, ఏమేమి జత చేయాలో అక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. అవి జత చేయండి. మీ యొక్క వైట్ రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డ్ జెరాక్స్‌ని అటాచ్ చేయండి. సో, ఇప్పుడేం చేద్దామంటే మనము ఫామ్‌ని ఎట్లా నింపాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒకసారి దరఖాస్తు ఫామ్‌ని టాప్ టు బాటమ్ చూద్దాం ఒకసారి. ఇది పేజ్ నెంబర్ 1 అండ్ పేజ్ నెంబర్ 2 ఇది. పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 4. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము పేజ్ నెంబర్ 1 నుంచి స్టెప్ బై స్టెప్ ప్రతి స్టేట్మెంట్ చూద్దాం. సో, స్టార్టింగ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభయ హస్తం ఇది. ఓకే. సో, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి రైట్ సైడ్ సీఎం మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నెక్స్ట్ ప్రజాపాలన అంటే ఈ దరఖాస్తుని ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ దరఖాస్తు ఫామ్స్ని తీసుకుంటారు. అండ్ ప్రజాపాలన దరఖాస్తు. సో, ఇక్కడ ఏంటంటే ప్రజాపాలన దరఖాస్తులో ఏ పథకానికి సంబంధించి దరఖాస్తు ఫాములు అంటే ఇవి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు అండ్ చేయూత. ఈ 5 పథకాలకు సంబంధించి దరఖాస్తు ఫామ్ ఇది. 5 పథకాలని ఇందులో మనం ఫిల్ చేయొచ్చు. ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క ఫామ్ కాకుండా 5 పథకాలకి ఒకే ఫామ్ ఇది. ఎందుకంటే ఒక మనిషి ఒక్కోసారి 5 పథకాలకు అర్హుడవుతాడు. అందుకని ఒక ఫామ్గానే ఇచ్చారు. నెక్స్ట్ నేను అర్హుడు అనుకోండి, నేను దరఖాస్తు చేస్తాను అనుకోండి, నాకు సంబంధించిన కుటుంబ వివరాలు ఇక్కడ. ఓకే. ఇన్ కేసు దరఖాస్తుదారుని యొక్క ఫోటోని ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే. అండ్ దరఖాస్తు సంఖ్య అంటే ఇది మనం సబ్మిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఇక్కడ ఈ నెంబర్ యాడ్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ దరఖాస్తుదారుని వివరాలు. దరఖాస్తుదారుని యొక్క తండ్రి పేరు ఇక్కడ యాడ్ చేయండి. నెక్స్ట్ దరఖాస్తుదారుని మేలా ఫీమేలా అన్నది ఇక్కడ చెక్ బాక్స్తో చెక్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ అతను క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ ఎస్సీ అయితే ఇక్కడ చెక్ చేయండి. ఓకే. ఎస్టీ అయితే ఇక్కడ అండ్ బీసీ అయితే ఇక్కడ, మైనారిటీస్ అయితే ఇక్కడ, ఇతరులు అయితే ఇక్కడ చెక్ చేయండి అంతే. నెక్స్ట్ పుట్టిన తేదీని డేటు, మంత్, ఇయర్గా ఇక్కడ యాడ్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఇక్కడ యాడ్ చేయాలి అండ్ రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇన్ కేస్ మొబైల్ నెంబర్ ఉంటే అంటే 100% అందరికి మొబైల్ ఉంటుంది, మన మొబైల్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేయండి. దరఖాస్తుదారుని యొక్క వృత్తి ఏంటన్నది ఇక్కడ యాడ్ చేయండి. అతను ఫార్మరా, ఎంప్లాయా, ఏదంటే మన వృత్తి ఏంటి, టైలరా ఏంటన్నది ఇక్కడ యాడ్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క కుటుంబ వివరాలు, అతనితో పాటు అతని ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు. సో 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ని ఇక్కడ యాడ్ చేయండి. ఎంతమంది ఉంటే అంతని ఇక్కడ యాడ్ చేసేసేయండి. అతని యొక్క పేరు, సో దరఖాస్తుదారునితో ఉన్న రిలేషన్ ఏంటి ఇక్కడ, సో దరఖాస్తుదారునితో ఉన్న రిలేషన్ ఏంటి. నెక్స్ట్ అతని యొక్క మేలా ఫిమేలా, అతని డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, ఇవన్నీ యాడ్ చేయండి. సో పేజ్ నెంబర్ 1లో కుటుంబ వివరాలు ఓన్లీ ఉన్నాయి. సో నెక్స్ట్ పేజీకి వెళ్దాము. నెక్స్ట్ పేజీలో ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఏంటంటే దరఖాస్తుదారుని యొక్క అడ్రస్ ఇక్కడ. సో ఇంటి నెంబర్ ఏంటి, అండ్ డోర్ నెంబరు, వీధి ఏంటి, గ్రామం ఆర్ మున్సిపాలిటీయా, సో వార్డు నెంబర్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, జిల్లా ఏంటి, మండలం ఏంటి, సో అవన్నీ ఇక్కడ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి పేజీ నెంబర్ 2 నుంచే మనకి అభయహస్తం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి మనకు ఇక్కడ ప్రతి పథకాన్ని పేజీ నెంబర్ 2 నుంచి ఇచ్చారు. సో ఫస్ట్ పథకము మహాలక్ష్మి పథకము. మహాలక్ష్మి కింద ప్రతి నెల 2,500 ఆర్థిక సహాయంగా ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకోండి. సో మహాలక్ష్మి పథకం అంటే 100% ఇది లేడీస్కే ఇది. సో ప్రతి నెల 2,500 ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఇక్కడ చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి గ్యాసు 500 రూపీస్కే కావాలనుకోండి, ఇక్కడ చెక్ చేయండి. నెక్స్ట్ మన గ్యాస్ నెంబర్ ఏంటనేది ఇక్కడ యాడ్ చేయండి. అండ్ మనకు గ్యాస్ ఎవరు సరఫరా చేస్తున్నారు, ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాసు, పక్కన బ్రాకెట్లో ఏజెన్సీ నేమ్ కాడ రాయండి. ఓకే, నెక్స్ట్ ఇయర్కి మనము ఎన్ని గ్యాస్ సిలిండర్లు యూజ్ చేస్తున్నాము, ఓవరాల్గా మనకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో చాలా కాలం నుంచి వాడుతున్నాం కాబట్టి ఇయర్లీ 5 వాడుతున్నామా, 6 వాడుతున్నామా, 7 వాడుతున్నామా అన్నది ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ రైతు భరోసా పథకం. ఇది రైతులకు సంబంధించింది ఇది. సో రైతు కానీ కౌలు రైతు కానీ ఇయర్లీ 15,000 ఎక్స్పెక్ట్ చేస్తుంటే, సో రైతు దగ్గర టిక్ చేయండి, కౌలు రైతు అయితే కౌలు రైతు దగ్గర టిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఇక్కడ యాడ్ చేసేయండి. నెక్స్ట్ సాగు చేస్తున్న భూమి యొక్క సర్వే నెంబర్ ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ రైతు అయిపోయాడు, కౌలు రైతు అయిపోయాడు. సో వీళ్ళ దగ్గర పనిచేస్తున్న కూలీలు ఉంటారు, వాళ్ళు కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళని కూడా ఆదుకోవాలనే దృక్పథంతో ఇక్కడ ఇయర్లీ 12,000 వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు. ఇన్ కేస్ రైతు కూలీ అయితే ఇక్కడ టిక్ చేయండి. అండ్ రైతు కూలీ అయితే ఆయనకు ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటుందంట, సో దాన్ని ఇక్కడ యాడ్ చేయండి. సో నెక్స్ట్ పథకము ఇందిరమ్మ ఇంటి పథకము. సో ఇందిరమ్మ ఇంటి పథకంలో మనకి ఏంటంటే ఫస్ట్ అర్హత ఏంటంటే మనకి స్థలం ఉంది, బట్ ఇల్లు కట్టుకునే స్తోమత లేదు అనుకోండి. గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే, అధిక సహాయం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇక్కడ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఇల్లు కావాల్సిన వేరే కేటగిరీ ఏంటంటే అమరవీరుల, ఉద్యమకారుల. సో అమరవీరులకు కానీ ఉద్యమకారులు కానీ 250 స్క్వేర్ ఫీట్స్ ఇంటి స్థలాన్ని ఇస్తుంది, అంటే చదరపు ఇల్లు స్థలం ఇస్తుంది. సో దానికి అర్హులైన వాళ్ళని ఇక్కడ మనము ఫిల్ చేయాలి. ఇన్ కేస్ అమరవీరులు అనుకోండి, అమరవీరులు అయితే ఇక్కడ చెక్ చేయండి. అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరము, ఎప్పుడు చనిపోయారో ఆ సంవత్సరం ఇక్కడ రాయండి. అండ్ అమరవీరులు అయితే ఇన్ కేస్ తెలంగాణ యాజిటేషన్లో పాల్గొన్నా, ఇంకా దేంట్లోనో పాల్గొన్నా, మనకి అమరులు అయితే వాళ్ళకి ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్తారు, ఆ ఎఫ్ఐఆర్ నెంబరు ఇక్కడ నమోదు చేయండి. నెక్స్ట్ ఇక్కడ డెత్ సర్టిఫికేట్ తీసుకోండి. అమరులు అయితే 100% డెత్ సర్టిఫికేట్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, ఇన్ కేస్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఎస్ అని టైప్ చేయండి, ఇక్కడ టిక్ చేయండి, లేకపోతే నో అని టిక్ చేయండి. సో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారనుకోండి, సో ఎఫ్ఐఆర్ అయిన సంవత్సరం, ఏ సంవత్సరంలో ఎఫ్ఐఆర్ అయిందో ఆ సంవత్సరము అండ్ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇక్కడ యాడ్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ జైలుకి వెళ్ళారనుకోండి, ఎక్కడ జైలు, కడప జైలు లేకపోతే ఎక్కడ జైల్స్ ఉంటాయి కదా, ఆ జైలు పేరేంటో, నెక్స్ట్ అక్కడ ఏ ఏరియాలో జైలు పేరు అండ్ జైలు ఏ ఏరియాలో ఉన్నది అది, అండ్ సెక్షన్ ఎంతకాలం జైల్లో ఉన్నారు, 5 years ఉన్నారా, 2 years ఉన్నారా, 1 year ఉన్నారా, 1 day ఉన్నారా, అది ఇక్కడ ఫిల్ చేయండి. సో దాంతో సెకండ్ పేజ్ కంప్లీట్ అయిపోయింది. అంటే 3 పథకాలు ఇక్కడతో కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 4th పథకం గృహజ్యోతి పథకం. సో గృహజ్యోతి అంటే ఇది ఎలక్ట్రిక్ సంబంధించింది. సో కుటుంబానికి ప్రతి నెల 200 ఉచిత యూనిట్లు ఇస్తారు. సో
ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నెలసరి గృహ విద్యుత్ వినియోగము 0 to 100 ఉందనుకోండి, ఇక్కడ టిక్ చేయండి. 100 నుంచి 200 ఉందనుకోండి, ఇక్కడ టిక్ చేయండి. 200 యూనిట్స్ కంటే ఎక్కువ అనుకోండి, ఇక్కడ టిక్ చేయండి. ఓకే, టిక్ చేసిన తర్వాత మన యొక్క ఎలక్ట్రిసిటీ నెంబర్ ఇక్కడ, ఆ నెంబర్ని ఇక్కడ యాడ్ చేయండి. నెక్స్ట్ చేయూత నథింగ్ బట్ పెన్షన్ అనమాట. సో పెన్షన్ ఇన్ కేస్ ఆల్రెడీ వస్తుందనుకోండి, వస్తున్నప్పుడు మళ్ళీ దీన్ని అప్లై చేయొద్దు. రాని వాళ్ళు అప్లై చేసుకోండి. సో కొత్తగా అప్లై చేసేవాళ్ళు అండ్ దివ్యాంగులు, సో ఆల్రెడీ దివ్యాంగులు కూడా వస్తుంది అనుకోండి, కొంతమంది ఉన్నారనుకోండి, మళ్ళీ దీన్ని అప్లై చేసుకున్న అవసరం లేదు. క్లియర్గా కింద ఇక్కడ ఇచ్చారు, ప్రస్తుతం పింఛన్ను పొందుతున్నవారు దరఖాస్తు చేసుకోవాల్సిన లేదు. ఓకే, ఇన్ కేస్ దివ్యాంగులు అనుకోండి, ఇక్కడ టిక్ చేయండి. సో దివ్యాంగులు అయితే 100% సర్టిఫికెట్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఇక్కడ యాడ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే దివ్యాంగులు కాని వాళ్ళు అంటే నార్మల్ వృద్ధుల, గీత కార్మికుల, సో వాళ్ళకి సంబంధించిన కేటగిరీని ఇక్కడ చెక్ చేయండి. సో దాంతో మనకి థర్డ్ పేజీలో ఉన్న 5th పథకం కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 4th పేజ్కి వెళ్దాం. సో 4th పేజ్లో ఏంటంటే ఈ ఫామ్తో పాటు ఏమేమి సబ్మిట్ చేయాలి. సో 4th పేజ్లో ఏంటంటే ఈ దరఖాస్తు ఫామ్తో ఏమేమి సబ్మిట్ చేయాలన్నది. సో ఆధార్ కార్డు యొక్క జెరాక్స్ అండ్ వైట్ రేషన్ కార్డు యొక్క జెరాక్స్ని అటాచ్ చేసి దీన్ని సబ్మిట్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే పైన సమర్పించే వివరాలన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాము. సో ఇది జెన్యూన్ అని ధృవీకరిస్తున్నట్టు మనం అగ్రి అయినట్టు కింద సైన్ చేసి, ఇన్ కేస్ సైన్ రాలేదు అనుకోండి, జెన్యూన్ రాదు కొంతమందికి, సో వాళ్ళు వేలుముద్ర వేయాలి. అండ్ వేలుముద్ర వేసినప్పుడు కింద పేరు రాస్తారు. సో కింద ఏ డేటును మనం ఇది సబ్మిట్ చేస్తామో ఆ డేటు కింద యాడ్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ మనం రాంగ్ ఇచ్చామనుకోండి, దీన్ని అన్నిటికీ మనం అగ్రి అవుతున్నట్టుగా కింద మనము సైన్ చేసాము. ఇన్ కేసు రాంగ్ అని తేలిందనుకోండి, మనల్ని గవర్నమెంట్ పనిష్ చేయొచ్చు. అందుకనే ఇది. ఓకే, కేర్ఫుల్గా ఉండండి. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, దానికి నేను రెస్పాండ్ అవుతాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏంటంటే ఈ 4th పేజీలో ఉన్న ఈ ప్లేస్ మట్టుకి గవర్నమెంట్ వాళ్ళే ఫిల్ చేస్తారు. ఇన్ కేసు మీరే ఫిల్ చేయాలనుకోండి, మీరు ఫిల్ చేద్దాం అనుకోండి, స్పెసిఫిక్గా ఈ ఏరియా మట్టుకి వాళ్ళకు వదిలేయండి. ఓకే, నెక్స్ట్ దరఖాస్తు సంఖ్య అంటే వాళ్ళే యాడ్ చేస్తారు. సో ఎవరికి సబ్మిట్ చేస్తున్నామో ఆ ఆఫీసర్స్ ఇక్కడ యాడ్ చేస్తారు. అండ్ వార్డు కోడ్ కూడా వాళ్ళు యాడ్ చేస్తారు. ఇన్ కేస్ దరఖాస్తుదారుని యొక్క నేమ్ ఇక్కడ యాడ్ చేస్తాము. అండ్ దరఖాస్తుదారుడు మేల్ అనుకోండి, అతడి యొక్క తండ్రి నేమ్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇన్ కేస్ దరఖాస్తుదారుడు ఫీమేల్ అనుకోండి, అతని యొక్క భర్త పేరుకి తండ్రి పేరుకి ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ పథకాలు దేనికి అర్హులు అన్నదాన్ని అప్లై చేస్తున్నారు అన్నది ఇక్కడ టిక్ చేస్తాం. సో బెస్ట్ ఏంటంటే ఈ ప్లేస్ని మీరు వదిలేసేయండి. ఈ ప్లేస్ని వదిలేస్తే సో వాళ్ళు ఫిల్ చేసుకుని రసీదు మీకు రిటర్న్ ఇది ఇస్తారు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.